హార్ట్ అటాక్ కు చెక్ పెట్టే 6 మార్గాలు. 6 జాగ్రత్తలు తీసుకుంటే మీరు హార్ట్ అటాక్ ను జయించినట్టే. హార్ట్ అటాక్ రావద్దంటే ఖచ్చితంగా ఇలా చేయండి. నమస్కారం. నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మన శరీరంలో నిరంతరం పనిచేసే అవయవం గుండె. ఇది మన శరీరానికి ప్రతి నిమిషానికి 4 నుండి 5 లీటర్ల రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఈ రక్తంలో శరీరానికి కావాల్సిన ఆక్సిజను మరియు పోషకాలు ఉంటాయి. ధమనుల ద్వారా గుండెకు రక్తం సరఫరా చేయబడుతుంది. ధమనుల్లో కొవ్వు మరియు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండెకు సరఫరా అయ్యే రక్త ప్రవాహంలో ఆటంకం ఏర్పడుతుంది. ఈ సమస్యను అథెరోస్క్లిరోసిస్ అంటారు. ఇలా ఆటంకం ఏర్పడడం వల్ల హార్ట్ అటాక్ లేదా గుండెపోటు సంభవిస్తుంది. పూర్వం రోజుల్లో గుండెపోటు సాధారణంగా వయసు పైబడిన వారిలో మాత్రమే ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో 30-40 వయసున్న వారు కూడా గుండెపోటుతో మరణించడం గమనార్హం. ఒక అధ్యయనం వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం కేవలం 2022లోనే గుండెపోటు కేసులు 12.5% పెరిగాయి. ఇంత విస్తృతంగా వ్యాపిస్తున్న ఈ గుండె నొప్పికి కారణాలేమిటి, దాన్ని ఎలా నివారించాలి అనే విషయాలపై అవగాహన కలిగి ఉండటం వల్ల ఈ ప్రమాదం నుండి బయటపడవచ్చు. గుండెపోటు రావడానికి గల కారణాల్లో అనారోగ్యకరమైన జీవన శైలి మరియు ఆహారపు అలవాట్లు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. వీటితో పాటు మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు లేదా ఒబేసిటీని కలిగి ఉండడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, ధూమపానం మరియు మద్యం సేవించడం కూడా ఈ సమస్యకు కారణాలుగా మారుతాయి. కొంతమందిలో హార్ట్ అటాక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు బయటపడతాయి. గుండెలో ఆకస్మికంగా నొప్పి రావడమే కాక తీవ్రమైన నొప్పి మెడ వరకు పాకడం, ఆకస్మిక మైకము, వికారము, శరీరం అంతా చెమటలు పట్టి చల్లగా అయిపోవడము, ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండటము, ఛాతీలో నొప్పి ప్రారంభమై ఎడమ చేతి, ఎడమ దవడ మరియు కుడి చేతి వరకు కూడా ఈ నొప్పి వ్యాపించడం, నడిచేటప్పుడు ఛాతీలో నొప్పి మరియు అసౌకర్యం కలిగిన దానిని గుండెపోటు లక్షణంగా పరిగణించవచ్చు. గుండె సంబంధిత సమస్యలు ఉంటే గుండె సాధారణం కంటే ఎక్కువగా కొట్టుకుంటుంది. కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ వల్ల కూడా ఒకే మాదిరి లక్షణాలు ఉండవచ్చు. అలాంటప్పుడు గుండె నొప్పి అనుకొని భయాందోళనకు గురవుతూ ఉంటారు కొంతమంది. అందుకే ఒకసారి గ్యాస్ట్రిక్ లక్షణాలు కూడా ఎలా ఉంటాయో చూద్దాం. గ్యాస్ట్రిక్ సమస్య సాధారణంగా ఆరోగ్యం తీసుకున్న తర్వాత వస్తుంది. ఈ సమస్య ఉన్న వారిలో పొట్ట మరియు ఛాతిలో నొప్పి వస్తుంది. ఈ నొప్పి వెన్నెముక వైపుకు వ్యాపిస్తుంది. అలాగే గొంతులో మంట, కడుపు మరియు ఛాతి భాగంలో మండినట్లుగా ఉండటం మరియు తేంపులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లు గుండెపోటుకి కారణమవుతున్న జీవన శైలిలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకుంటే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటది ఆహారాలు. గుండె ఆరోగ్యానికి సంబంధించి ఫ్యాట్ లేదా కొవ్వు విషయానికి వస్తే దీన్ని మనం అనారోగ్యంగా భావిస్తుంటాం. కానీ గుండె జబ్బులను నిరోధించే అనేక ఆరోగ్యకరమైన ఆహారాలలో ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. మిగతా వాటిలాగే ఇది కూడా మన ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్రను పోషించే పోషకం. కాబట్టి సమతుల్యంగా తీసుకోవడం కీలకం. ఫ్యాట్ లో 2 రకాల ఫ్యాట్లు మన ఆరోగ్యానికి హానికరమైనవి. మొదటిది సాచురేటెడ్ ఫ్యాట్స్ లేదా సంతృప్త కొవ్వులు, రెండవది ట్రాన్స్ ఫ్యాట్. సంతృప్త కొవ్వులు తక్కువ పరిమాణంలో తీసుకోవడం కొంత మేరకు పర్వాలేదు, కానీ ట్రాన్స్ ఫ్యాట్లను వీలైనంత దూరంగా ఉండాలి. సంతృప్త కొవ్వులు సాధారణంగా మాంసం మరియు పాల వంటి జంతు ఉత్పత్తులలో ఎక్కువగా ఉంటాయి. అలాగే బీఫ్ మరియు పోర్క్ మాంసంలో కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని పరిమితంగా తీసుకోవాలి. ఇక ట్రాన్స్ ఫ్యాట్ విషయానికి వస్తే డోనట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు ఇతర ప్రాసెస్ చేసిన ఆహారాలలో మరియు వేయించిన ఫాస్ట్ ఫుడ్స్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ సర్వసాధారణం. కుకీలు మరియు కేకులు వంటి కొన్ని బేక్ చేసిన ఫుడ్స్ లో కూడా ట్రాన్స్ ఫ్యాట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీటి నుండి దూరంగా ఉంటూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ గుండె జబ్బులను నివారించవచ్చు. ఇలా బ్యాడ్ ఫ్యాట్ కి దూరంగా ఉంటూ గుడ్ ఫ్యాట్ ను మన ఆహారంలో చేర్చుకోవాలి. గుడ్ ఫ్యాట్ లోని రకాలు మోనోసాచురేటెడ్ కొవ్వులు మరియు
పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు. మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. ఇవి బాదాం పప్పు, వేరుశెనగ, జీడిపప్పు మరియు వాల్నట్స్ లో పుష్కలంగా ఉంటాయి. మోనోసాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలలో అవకాడోస్ కూడా ఒకటి. పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులను మన శరీరం సొంతంగా ఉత్పత్తి చేసుకోలేదు, కాబట్టి వీటిని మనం ఆహారం ద్వారానే తీసుకోవాలి. ఇవి ఫ్యాటీ ఫిష్, నట్స్ మరియు సీడ్స్ లో అధికంగా ఉంటాయి. వీటితో పాటు ప్రతిరోజు వివిధ రకాల పళ్ళు మరియు కూరగాయలను తీసుకుంటూ కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇక రెండవది వ్యాయామం. ప్రస్తుతం మన నిశ్చలమైన జీవన శైలి అనగా అధికంగా ఒకే చోట కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం కారణంగా మనమే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఆహ్వానిస్తున్నాము. శారీరకంగా చురుకుగా లేకపోవడం వల్ల అధిక బరువు కలుగుతుంది. ఈ అధిక బరువు డయాబెటీస్, గుండె జబ్బులు, హార్ట్ అటాక్, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన జీవన శైలిలో ఖచ్చితంగా వ్యాయామాన్ని అలవర్చుకోవాలి. వ్యాయామం మన మస్క్యులోస్కెలిటల్ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే జాగింగ్, స్విమ్మింగ్, బైకింగ్ మరియు రెసిస్టెన్స్ ట్రైనింగ్ రెండు గుండె జబ్బులను నివారించడానికి మరియు నిర్వహించడానికి గొప్ప ప్రయోజనాలను అందిస్తాయి. మూడవది ధూమపానం మానడం. గుండె ఆరోగ్యం కోసం మీరు చేయవలసిన ఉత్తమమైన వాటిలలో ఒకటి ధూమపాన నిషేధం. ఒకవేళ మీరు ధూమపానం చేయనప్పటికీ పాసివ్ స్మోకింగ్ దూరంగా ఉండాలి. పాసివ్ స్మోకింగ్ అత్యంత ప్రమాదకరమని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పొగాకులోని రసాయనాలు గుండె మరియు రక్తనాళాలను దెబ్బతీస్తాయి. సిగరెట్ పొగ రక్తంలోని ఆక్సిజన్ ను తగ్గిస్తుంది. ఇది రక్తపోటు మరియు హృదయ స్పందన రేటును పెంచుతుంది. తద్వారా శరీరానికి మరియు మెదడుకు తగినంత ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి గుండెపై అధికమైనటువంటి ఒత్తిడి పడుతుంది. ఇది కేవలం గుండె సంబంధిత సమస్యలే కాకుండా క్యాన్సర్ వ్యాధి యొక్క ప్రమాదాన్ని కూడా గణనీయంగా పెంచుతుంది. అందువల్ల వీలైనంత త్వరగా ఈ అలవాటును నిషేధించడం ఉత్తమం. నాలుగవది ఒత్తిడిని దూరం చేసుకోవడం. ఒత్తిడి అధిక రక్తపోటు మరియు గుండె జబ్బులు వంటి ఇతర ప్రమాద కారకాలలో కూడా పాత్ర కీలకంగా పోషిస్తుంది. కొంతమంది ఒత్తిడిని దూరం చేసుకోవడానికి అనారోగ్యకరమైన మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. ఉదాహరణకు అతిగా తాగడం, ఆల్కహాల్ తీసుకోవడం లేదా పొగ తాగడం వంటివి. వీటి వల్ల ఒత్తిడి తగ్గడం మాని అనవసర రోగాలు వచ్చి పడతాయి. అందువల్ల ఒత్తిడిని నిర్వహించడానికి ఆరోగ్యకరమైన మార్గాలను ఎన్నుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు మరియు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు శారీరక శ్రమ, విశ్రాంతి, వ్యాయామాలు, యోగా మరియు ధ్యానం వంటివి అన్నమాట. వీటిని అనుసరించిన తర్వాత కూడా ఒత్తిడి విపరీతంగా ఉంది అని అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశ వంటి మానసిక ఆరోగ్యం ముడిపడి ఉంటాయి మరియు అధిక రక్తపోటు మరియు గుండెకు తక్షణ రక్త ప్రసరణతో సహా గుండె జబ్బుల ప్రమాద కారకాలతో ముడిపడి ఉంటుంది. ఒకవేళ మీరు నిరాశ లేక ఆందోళనతో బాధపడుతున్నారు అని అనిపిస్తే చికిత్స పొందడం ముఖ్యం. ఐదవది అధిక రక్తపోటును నియంత్రించడం. అధిక రక్తపోటు ధమనులను దెబ్బతీస్తుంది. తద్వారా గుండెకు రక్తం మరియు ఆక్సిజన్ యొక్క ప్రవాహాన్ని తగ్గిస్తుంది మరియు గుండె జబ్బులకు దారితీస్తుంది. సాధారణంగా రక్తపోటుకి ఎటువంటి లక్షణాలు ఉండవు, అందుకే తరచూ బీపీ లెవెల్స్ ను చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అధిక రక్తపోటును కంట్రోల్ చేసుకోవడానికి సోడియం తక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా రోజుకి 6 గ్రాముల కంటే తక్కువ ఉప్పును తీసుకోవాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం, మద్యపానం మరియు ధూమపానాన్ని నిషేధించడం వంటివి చేయాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడం, మెరుగైన నిద్రను పొందడం కూడా బీపీని నియంత్రించడంలో గొప్ప ఫలితాన్ని అందిస్తాయి. ఆరవది మధుమేహం లేదా డయాబెటీస్. గుండె సంబంధిత సమస్యలను నివారించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుకోవాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలను మరియు గుండెను నియంత్రించే నరాలను దెబ్బతీస్తుంది. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే ఇతర సమస్యలను కూడా కలిగి ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల దీని నియంత్రణలో ఉంచుకోవడానికి తరచూ రక్తంలో చక్కెర స్థాయిలను
క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. డయాబెటీస్ మరియు అధిక బరువు కలిగిన వ్యక్తులకు గుండెపోటు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం 2 నుండి 3 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ 6 జాగ్రత్తలను పాటించడంతో పాటు తరచూ బాడీ చెకప్ చేయించుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలను కొంత మేరకు నివారించవచ్చు. ఈ సలహాలను, సూచనలను దినచర్యలో భాగం చేసుకునే ముందు మీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వైద్యుడిని సంప్రదించడం లేదా సలహాలను తీసుకోవడం మర్చిపోవద్దు. గుండె జబ్బులను నివారించడానికి అధిక రక్తపోటు, డయాబెటీస్, ఒత్తిడి నియంత్రణ వంటి సమస్యలను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను తీసుకోవాలనుకుంటే దీనికి వర్ధన ఆయుర్వేద మీకు చక్కటి పరిష్కారాన్ని అందించగలదు. ఎందుకంటే ఇక్కడ శరీర తత్వానికి అనుగుణంగా ఆయుర్వేద చికిత్సను అందించడం జరుగుతుంది. గత 25 ఏళ్లుగా లక్షల మందికి మెరుగైన చికిత్సను అందించి ఉత్తమ ఫలితాలను పొందిన కీర్తి వర్ధన ఆయుర్వేద సొంతం. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించి ఆరోగ్యంగా మరియు సంతోషంగా జీవించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కొరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆరోగ్యం పట్ల మరింత అవగాహనను కలిగి ఉండండి.